టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి మొత్తం టోటల్ ఎన్ని ఫండ్స్ ఉన్నాయో అన్ని ఫండ్స్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ డిస్కషన్ చేస్తానండి ఈ వీడియోలో. సో జియో బ్లాక్ రాక్ నుండి ఇప్పటి వరకు 10 మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేశారండి. ఆ 10 మ్యూచువల్ ఫండ్స్ ఒక ఇంట్రొడక్షన్ ఈ వీడియోలో మీరు చూస్తారండి. ఈ ఒక్క వీడియోలోనే మీకు టోటల్ జియో బ్లాక్ రాక్ ఒక కంప్లీట్ 10 మ్యూచువల్ ఫండ్స్ నాలెడ్జ్ మీకు వచ్చిస్తుందండి. సో ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. ఇట్స్ అ షార్ట్ వీడియో, ఓకే. బట్ బిఫోర్ దట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎస్పెషల్లీ టు ద పీపుల్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్ H1s, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ లెట్ మీ గో అండి. ఐ జస్ట్ పికప్ ద సీట్. అది ఇదేంది ఎక్సెల్ షీట్ సమ్వేర్ ఐ కెప్ట్. 1 సెకండ్ అండి, జస్ట్ గివ్ మీ. యా, సో నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, టోటల్ 10 మ్యూచువల్ ఫండ్స్ అండి జియో బ్లాక్ రాక్ లాంచ్ చేసింది. అవి ఏంటంటే ఈక్విటీ 5 మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ 1 మ్యూచువల్ ఫండ్ అండ్ డెప్ట్ 4 మ్యూచువల్ ఫండ్స్. సో టోటల్ 10 మ్యూచువల్ ఫండ్స్. 1 by 1 విల్ డిస్కస్ ఇట్, ఓకే. ఫస్ట్ లెట్స్ గో విత్ హైబ్రిడ్ కేటగిరీ అండి. హైబ్రిడ్ కేటగిరీలో 1 మ్యూచువల్ ఫండ్ అండి జియో బ్లాక్ రాక్ నుండి ఆఫర్ చేస్తుంది, విచ్ ఈస్ జియో బ్లాక్ రాక్ ఆర్బిటాజ్ ఫండ్. చూడండి, ఈ మధ్యకాలంలో కదా ఈ ఆర్బిటాజ్ ఫండ్స్ క్రేజ్ చాలా ఎక్కువ పెరిగిందండి. అంటే లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఈక్విటీ ట్యాక్సేషన్. ఈ ఫండ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెప్ట్ కేటగిరీ కాకుండా ఇదేంటంటే ఈ ఈక్విటీ కేటగిరీ లాగా ట్యాక్సేషన్ కన్సిడర్ చేస్తారండి. సో ఫర్ ఇన్వెస్టర్స్ హు ఆర్ ఆన్ ద హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్ కదా, వాళ్ళకి ఇది ఎక్కువ యూస్ఫుల్ అవుతుందండి ఆర్బిటాజ్ ఫండ్స్, ఓకే. రెస్ట్ ఆల్ డీటెయిల్స్ మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ వాచ్ చేసి. ఒకవేళ మీకు కావాలనుకుంటే డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో నెక్స్ట్ జియో బ్లాక్ రాక్ ఆర్బిటాజ్ ఫండ్ డీటెయిల్స్ చూడండి. ఎక్స్పెన్స్ రేషియో, మినిమం ఎస్ఐపి అమౌంట్, లాంచ్ డేట్, బెంచ్ మార్క్, ఏయుఎం. ఎందుకంటే ఇక్కడ ఇవ్వలేదు, రీసెంట్లీ లాంచ్ అయింది, మీరు చూసారు. జస్ట్ 2 weeks, హార్డ్లీ 2-3 weeks కూడా అవ్వలేదు. సో ఏయుఎం డీటెయిల్స్ ఇంకా అవైలబుల్ కాలేదు, ఓకే. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు వాట్ డెప్ట్ కేటగిరీ. మీరు స్క్రీన్ పైన చూడండి. డెప్ట్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను మీకు, 4. నౌ 1 by 1, ఓకే. వెరీ షార్ట్గా డిస్కస్ చేయిస్తాను డెప్ట్ ఫండ్స్. చూడండి ఒకసారి. సో ఫస్ట్ డెప్ట్ ఫండ్ ఈజ్ జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్. చూడండి, ఇది ఎలాంటి మనం ఒక షార్ట్ టర్మ్ అమౌంట్ పార్క్ చేసుకోవడానికి, ఎమర్జెన్సీ ఫండ్స్కి అన్నిటికీ ఈ లిక్విడ్ ఫండ్ అనేది బాగా పనికి వస్తుందండి. ఫర్ అరౌండ్ ఎవరైతే షార్ట్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 3 to 6 months ఎవరైతే కావాలనుకుంటారో పార్క్ చేసుకోవడానికి అమౌంట్, ఈ లిక్విడ్ ఫండ్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. ప్లస్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్, సిస్టమేటిక్ ఎవరైతే ఎస్టీపీ చేద్దాం అనుకుంటున్నారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఎంతో లంప్సమ్ ఉన్నది అనుకోండి, ఓకే. అండ్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ గో ఇన్ ఈక్విటీ ఫండ్. జనరల్గా ఏంటంటే చేస్తారు, లిక్విడ్ ఫండ్కో ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసుకొని 1 lakh ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంతైనా అమౌంట్ అవ్వచ్చు. మంత్లీ అలా 15 days, ఎవ్రీ 15 days 10,000, 15,000 ఇలాగా మీకు కావాల్సిన ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారండి. సో టిల్ దట్ టైం దిస్ విల్ బి పార్క్డ్ ఇన్ లిక్విడ్ ఫండ్. సో ఇలాగా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్, మీరు కావాలంటే ఇది చూసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ స్క్రీన్ మీరు చూడండి. జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ రేషియో, ఎస్ఐపి అమౌంట్, ఏయుఎం, లాంచ్ డేట్, బెంచ్ మార్క్, ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్, ఓకే. దిస్ ఇస్ ఫండ్ నెంబర్ 1. Now the fund number 2, debt fund number 2 is జియో బ్లాక్ రాక్ ఓవర్నైట్ ఫండ్. ఇది కూడా అంతేనండి, షార్ట్ టర్మ్ మనీ పార్కింగ్ కోసం ఇది ఐడియల్, ఈజ్ వెరీ ఐడియల్. అన్ని డీటెయిల్స్ అన్ని ఇగో మీ స్క్రీన్ పై ఉన్నాయి, మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ రేషియో, మినిమం ఎస్ఐపి అమౌంట్, ఏయుఎం, లాంచ్ డేట్, బెంచ్ మార్క్ హియర్ ఆన్ యువర్ స్క్రీన్. నౌ ద థర్డ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ జియో బ్లాక్ రాక్ మనీ మార్కెట్ ఫండ్. ఇది కూడా అగైన్ ఏ షార్ట్ టర్మ్ పార్కింగ్ అండి. జనరలీ ఐడియల్ ఫర్ ఇన్వెస్టర్స్, ఫర్ అప్ టు 1 year హొరైజన్ ఎవరికైతే ఉంటుంది కదా వాళ్ళకి ఇది ఐడియల్. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఇన్ యువర్ స్క్రీన్, యూ కెన్ రీడ్ ఇట్. అండ్ నెక్స్ట్ స్లైడ్ ఈజ్ అబౌట్ ది ఫండ్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ రేషియో, ఏయుఎం, ఎస్ఐపి అమౌంట్, లాంచ్ డేట్, బెంచ్ మార్క్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. Now the fourth debt mutual fund is జియో బ్లాక్ రాక్ జీసెక్ ఇండెక్స్ ఫండ్. ఇది చూడండి, ఇది నార్మల్ కదా మన రీటైల్ ఇన్వెస్టరు. ఇది జనరల్లీ లెట్స్ కీప్ అవే ఫ్రమ్ దిస్ అండి. ఎందుకంటే ఇది ఎవరికంటే సూటబుల్, పర్సన్స్ హు హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్ ఇంట్రెస్ట్ సైకిల్ ఏదైతే ఉంటుంది కదా. ఇఫ్ యూ కెన్ టేక్ టాక్టికల్ కాల్స్ బేస్డ్ ఆన్ చేంజెస్ ఇన్ ఇంట్రెస్ట్ సైకిల్, ఇలా వాళ్ళకే సెట్ అండి. సో
జనరలీ కదా మన రీటైల్ ఇన్వెస్టర్స్ బెటర్ టు అవాయిడ్ దిస్. బ్యాడ్ ఫండ్ అనట్లేదు, దిస్ మైట్ నాట్ బి సూటబుల్ ఫర్ ఎవ్రీ రీటైల్ ఇన్వెస్టర్. ఓకే, క్లియర్? నౌ అగైన్ ఆల్ ద డీటెయిల్స్ ఫర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎక్స్పెన్స్ రేషియో, AUM, లాంచ్ డేట్ అంతా ఉన్నది, ఒకసారి స్క్రీన్ పైన ఇచ్చోడండి. ఓకే, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటి? ఈక్విటీ కేటగిరీ. ఈక్విటీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 5 మ్యూచువల్ ఫండ్స్. సో ఐ డిస్కస్ ఆల్ ద 5 మ్యూచువల్ ఫండ్స్ వన్ బై వన్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ ఈక్విటీ ఫండ్ ఈజ్ జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది క్వైట్ పాపులర్ ఇది అంటే ఈ మధ్యన. సో ఇది ఒక యాక్టివ్ ఫండ్ అండి. అయితే టోటల్ 5 ఫండ్స్లోని కదా ఇప్పుడు వరకు జియో బ్లాక్ రాక్ ఏదైతే ఈక్విటీ ఫండ్స్ టోటల్ 5 ఫండ్స్లోని ఇది ఒకటే యాక్టివ్ ఫండ్ అండి. రెస్ట్ 4 అయితే ఏవైతే నేను డిస్కస్ చేస్తాను కదా అవన్నీ ఇండెక్స్ ఫండ్స్ అండి. సో నేను ఆల్రెడీ జియో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీద ఒక మంచి వీడియో ఒకటి ఇచ్చేసానండి. ఓకే, ఎట్ ద ఎండ్ కార్డ్లో ప్లే అవుతుంది, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. సో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎక్స్పెన్స్ రేషియో, మినిమం SIP అమౌంట్, AUM ఈజ్ అరౌండ్ 2000 crores అండి. లాంచ్ డేట్, బెంచ్ మార్క్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు హై రిస్క్ ఎపిటైట్ ఉండాలి అండ్ మోర్ దాన్ 7 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మినిమం 7 years మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండాలి. అండ్ అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ పుష్ ఫ్రమ్ మై ఎండ్, దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్. ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ విత్ యూ. మీరేంటంటే టేక్ దిస్ యాజ్ ఇన్పుట్స్ అండ్ take a decision basing on your risk profile and your cash flows. Okay, now the second equity fund is Jio BlackRock Nifty 50 Index Fund. మీరు స్క్రీన్ పైన చూడండి, డీటెయిల్స్ అన్నీ ఇది ఉన్నాయి. అయితే ఇదేంటంటే ఇది ఒక ఇండెక్స్ ఫండ్ అండి. ఇది నాట్ యాక్టివ్ ఫండ్, ఇట్స్ ఎ ప్యాసివ్ ఫండ్. అండ్ మీరు ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అగైన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ హై రిస్క్ ఎపిటైట్ అండ్ మినిమం 7 years మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండాలి. క్లియర్? Now the third equity fund, again a passive index fund, is Jio BlackRock Nifty Next 50 Index Fund. Again all the details unnai, expense ratio, AUM, everything. Okay, here also it goes the same. You need to have a high risk appetite and also 7+ years investment horizon undali meeku. Aithe ఈ ఇండెక్స్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి కదండి మన జియో బ్లాక్ రాక్ నుండి, ఇవి ఇంకంత క్యాచప్ అవ్వలేదండి. చూసారా మీరు కూడాను, AUM గట్రా చాలా తక్కువ ఉన్నది. ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ కూడా, ఎందుకంటే ఇండెక్స్ ఫండ్, ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్లో వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ అ లాట్ ఆఫ్ అదర్ దిస్ కదా, ఆల్రెడీ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. సో ఈ ఫండ్కి అందుకే ఈ ఫండ్కి ఇంకంత పికప్ రాలేదు. చూడండి AUM మీరే చూస్తున్నారు కదా. ఓకే, యాక్టివ్ ఫండ్ గట్రా ఏదైనా రేపొద్దున్న మరొక యాక్టివ్ ఫండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే ఒకటి ఉండాలి, మరొక యాక్టివ్ ఫండ్ వస్తే ఏమో పీపుల్ మైట్ ట్రై, we'll see. So now the fourth equity fund, Jio BlackRock Nifty Mid Cap 150 Index Fund. Again all the details are there on your screen అండి. You need to have very risk appetite. దీంట్లో మాత్రం మినిమం 10 years మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండాలండి. If you are having less than 8 to 10 years investment horizon, please don't invest here. Okay, now the fifth and final equity fund is Jio BlackRock Nifty Small Cap 250 Index Fund అండి. Again all the details are there, expense ratio, AUM, benchmark అన్నీ ఉన్నాయి, మీ డీటెయిల్స్ చూసుకోండి. అయితే అగైన్ ఇంపార్టెంట్, చాలా వెరీ హై రిస్క్ ఎపిటైట్ ఉండాలి అండ్ మినిమం 10 to 12 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండాలి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది మాత్రం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక్క ఫండ్ హౌస్ నుండి కదా అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, డైవర్సిఫై బిట్వీన్ ఫండ్ హౌసెస్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి 1 or max 2 మ్యూచువల్ ఫండ్సే పిక్ చేయండి. ఎస్పెషల్లీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అయితే మేబీ ఏం పర్వాలేదు, బట్ ఫర్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కదా ఒక ఫండ్ హౌస్ నుండి 1 లేదా మ్యాక్స్ 2 ఫండ్సే చూస్ చేయండి. మనకు ఆల్రెడీ వేరే చాలా మంచి ఫండ్ హౌసెస్ ఉన్నాయి కదండి, యూ కెన్ పికప్ ఫ్రమ్ దెమ్. ఓకే, క్లియర్ కదా? అంటే క్వాంట్ నుండి 1 లేదా మ్యాక్స్ 2, నిపాన్ నుండి 1 లేదా మ్యాక్స్ 2, జియో బ్లాక్ రాక్ నుండి 1 లేదా మ్యాక్స్ 2 అంతేనండి. దానికన్నా ఎక్కువ ఇచ్చేయొద్దు. సో డైవర్సిఫికేషన్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, డైవర్సిఫికేషన్ ఇన్ ద ఫండ్ హౌస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్ కదా? సో లేడీస్ అండ్ జెంట్మెన్, once again wish you a wonderful new year and thanks for watching. See you in this video.